యేసు ఆ చెట్టును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చెట్టును పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి అప్పగించాను, ఆత్మను అప్పగించాను. ఇప్పటికీ ఇది 6వ మాటలో ఏమని తెలియజేస్తుందంటే, తన బాధ్యతను దేవునికి సమర్పించినట్టుగా దేవుడు సమాప్తమైందంటే దేవుడు తండ్రి తన కుమారుడికి అప్పగించిన ఒక పనిని నేను ముగించాలని దేవునికి తన బాధ్యతను అప్పగిస్తున్నట్టు ఈ 6వ మాటలో మనం తెలియజేస్తుంది. ఎందుకు? దేవుడు మన పాపములందరి కోసం, మన ప్రాణ విమోచన కొరకు తన కుమారుని మన కోసం మన ప్రాణంగా ఉంచాడు. అది దేవుడు తండ్రి, ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఈ బాధ్యత, ఇదిగో నేను చంపడవలసిన లోకంలోకి వచ్చి బిడ్డల చేత నిందింపబడవలసిన బాధ్యతను నేను అంతటినీ కూడా నెరవేర్చాను. ఇంకా నా బాధ్యత అంతా అయిపోయిందని దేవుడు తన తండ్రికి అప్పగించినట్టుగా ఈ యొక్క 6వ మాట మనకి తెలియజేస్తుంది. అలాగే పాప పరిహారం, మనుషుల పాపం నిమిత్తం క్రీస్తు బాధలు, సిలువలు, మరణము పూర్తయ్యాయి. అలాగే విజయం అంటే అపవాదిపై ప్రజలు పెట్టినటువంటి ఈ బాధలు, ఇవన్నీ నిందలు కూడా దేవుడు అపవాదిపై మరణాన్ని విజయం చేసినట్టుగా కూడా ఈ యొక్క 6వ మాట మనం తెలియజేస్తుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచును. అంటే దేవుడు ఏమి పని తండ్రికి అర్పించాడంటే, మన కోసం ఈ లోకంలోకి రావాల్సి ఉంది, మన కోసం చనిపోవాల్సి ఉందని తండ్రి తన కుమారునికి ఒక పనిని అర్పించాడు. అలాగే మన అందరం కూడా ప్రతి ఆదివారం వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, అనేక చోట్ల అనేక సేవకులు అనేక వాక్యాలు మనకు బోధిస్తున్నారు. ఆయన్నింటినీ కూడా మనం స్వీకరించి వినేసి మర్చిపోయే వాళ్ళగా కాకుండా వాటిని అన్ని అనుసరించే బిడ్డలుగా మనం విన్నబడిన వాక్యం బట్టి మనలో ఒక ప్రేరణ కలగాలి. ఇది మన కోసమే చెప్తున్నారు కదా, మన ప్రవర్తన కూడా ఈ విధంగా ఉంది కదా అనే ఒక ఆలోచన మన హృదయాలను కదిలించి మనకు మనమే ప్రశ్నించుకొని ఈ విధంగా మన అందరం కూడా ఉండాలి. అలాగే నేను మన కోసం కూడా చెప్తాను, అసలు దేవుడు మనం ఎప్పుడు పాపం చేస్తాం, మన కోసం ఎందుకు చనిపోయిన దేవుడు మనకు అలా అనుకోవచ్చు. లోక దినాల్లో జలప్రయాణం వచ్చి అందరు దేవుడు ముందుగానే తన ఇష్టానుసారమైన పరిస్థితుల్లో అందరూ కూడా ఉంటే దేవుడు నోవాహు ఎంతగానో తన ప్రజలకు చెప్పాడు, దేవుడు జలప్రాణాన్ని రక్షిస్తున్న మనందరము కూడా నశించిపోతాము అని అందరూ చెప్పినప్పటికీ వాళ్ళు ఎనలేదు. అప్పుడు నోవాహు అయితే విన్నాడు, ఒక వాడని సిద్ధపరచుకున్నాడు.